సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ప్రజా సంఘాలు పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనపై విద్యార్థులు మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె హైమావతి పాల్గొని విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. డ్రగ్స్ వినియోగాన్ని నిర్మూలించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా దేశానికి పట్టుకొమ్మలైన యువత పిల్లలు డ్రగ్స్ బారిన పడకుండా ఉండాలని సూచించారు. డ్రగ్స్ అక్రమ రవాణా సమాచారాన్ని పోలీసులకు అందించి నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. యువత డ్రగ్స్ బారిన పడి జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు. డ్రగ్స్ కి ఎవరైనా అలవాటు పడిన వారు ఉంటే వారిని విముక్తి చేయడానికి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డ్రగ్స్ డి ఎడిక్షన్ సెంటర్ ఉందని తెలియజేశారు. క్లాత్ తీసి ఆర్డర్ వస్తుంది కదా, ఇక్కడ నుంచి వరకు వస్తుంది కదా, తల్లి కట్టేస్తారు, క్లాత్ కట్టేస్తారు. ఓకేనా? సో అక్కడ ఏం పని పట్టుకుని చేస్తారు, క్లీన్ చేసుకుంటారు. ఇక్కడ చేసేసుకుంటారు. అక్కడ రోడ్ మీద డైరెక్ట్ చేసుకున్నా పర్లేదు. అక్కడ ప్లేస్ లేదు, అందరు ఎక్కువ మంది ఉంటారు అనుకుంటే ఇక్కడ చేస్తారు. అంతా బాగా కట్టాలిగా, అంత ట్రైనింగ్ ఉంటుంది కదా. ఈ ఫ్యూచర్లో ట్రైనింగ్ మీరు తీసేయాలి. మీరు రాసుకుని ప్రోటోకాల్ లేవు, తీసేవాళ్ళు రెడీ ప్రోటోకాల్ కూడా
తర్వాత అండర్స్టాండ్ ఫర్నిచర్ బెడ్స్ కూడా చూస్తాం. ఎనర్జీ క్రియేటివ్ ఎనర్జీ నెగిటివ్ థింక్ చేయాలి. అందరికీ నమస్కారం అండి. హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీలో 27వ తారీఖు శుక్రవారం నాడు ఈ ఆనరబుల్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు, దాన్ని తుమ్మల నాగేశ్వర గారు, ఇంకా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారండి. ముఖ్యంగా ఇక్కడ 3 ఫంక్షన్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 150 బెడెడ్ హాస్పిటల్కి మనకి శాంక్షన్ అయిందండి. ఎగ్జిస్టింగ్ యూపీహెచ్సి ఉంది, అలాగనే మాతా శిశు హాస్పిటల్ కూడా ఉంది. ఈ రెండింటికి తోడు ఆల్రెడీ ఈ 2 కలిసి 100 బెడెడ్ హాస్పిటల్. సో ఇంకా అడిషనల్గా మనకి 150 బెడ్ హాస్పిటల్కి శాంక్షన్ అయింది. సో ఈ ఏదైతే న్యూ బిల్డింగ్ అయితే ఉందో దీనికి రేపు ఇనాగరేషన్ చేస్తున్నారు మినిస్టర్ గారు అందరూ కూడా. అదేవిధంగా 150 బెడ్ హాస్పిటల్కి అడిషనల్గా శాంక్షన్ అయిన దానికి కూడా రేపు ఫౌండేషన్ స్టోన్ చేస్తున్నారు. అదేవిధంగా మనకి 4 లేన్ రోడ్డు హుస్నాబాద్ టు చిగురుమామిడి వరకు 4 లేన్ రోడ్డు ఆర్ఎండ్ ఇవ్వడం ఉందండి. దానికి కూడా శంకుస్థాపన జరుగుతుంది. ఈ 3 కార్యక్రమాలు రేపు ఉదయం 11:30 నుంచి జరుగుతాయండి. ఆ తర్వాత పబ్లిక్ మీటింగ్ కూడా ఉంటుంది. సో థ్యాంక్ యూ.